వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. సో మరి ఈ వారంలో మనకు కరెంట్ అఫైర్స్ని ఆధారంగా చేసుకొని ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ అంశాలను ఈ సెషన్లో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచ బ్యాంక్ మనకు వార్తల్లోకి వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే మనం ఈ అంశాన్ని డిస్కస్ చేస్తున్నాం. ఈ ప్రపంచ బ్యాంక్ అనేది మనకు వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. వాషింగ్టన్లో మనకు IMF అండ్ వరల్డ్ బ్యాంక్ అనేవి ఉంటాయి. సో మరి ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు వృద్ధి రేటు 7% ఉంటుందని చెప్పి ప్రపంచ బ్యాంక్ చెప్పింది. సో ఇది ప్రపంచ దేశాలను డ్రైవ్ చేసేలా ఉన్నది. అంటే చాలా దేశాలు పెద్ద వృద్ధి రేటు నమోదు చేయకుండా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో భారతదేశంలో ఏదైతే అభివృద్ధి జరుగుతుందో ఇది ప్రపంచానికి ఒక ఇంజన్ లాగా పనిచేస్తూ ఉందని చెప్పి ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. సో మనం ఈ వరల్డ్ బ్యాంకుకు సంబంధించిన జనరల్ నాలెడ్జ్ని చూడడానికి కారణం ఈ నేపథ్యం అన్నమాట, రైట్. మరి వరల్డ్ బ్యాంక్ అండ్ IMF ఈ రెండు కూడా బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ ద్వారా ఎస్టాబ్లిష్ అయినాయి. సో 1944లో ఈ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. అంటే దాదాపుగా ఐక్యరాజ్య సమితి ఏర్పాటు అయిన సందర్భంలోనే ఈ ప్రపంచ బ్యాంకును కూడా ఏర్పాటు చేసిన విషయం మనం ఇక్కడ చూడవచ్చు. మరి నంబర్ ఆఫ్ మెంబర్ కంట్రీస్ ఇన్ IBRD. సో ఇప్పుడు మీకు IBRD అంటే ఏంటో తెలియాలి. నిజానికి ప్రపంచ బ్యాంక్ అనేది మనకు ఎక్కడా కనిపించదు. వేరువేరు వ్యవస్థల సమూహమే ప్రపంచ బ్యాంక్. ఇందులో మనకు IBRD, IDA, IFC, మిగా, ICSID అని ఉంటాయి. ఇవన్నీ కలిపితేనే ప్రపంచ బ్యాంక్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. సో దేశాలకు రుణాలు ఇస్తుంటుంది. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలకు రుణాలు ఇవ్వడం ద్వారా వాటిని అభివృద్ధి పదం వైపు తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. సో ఇది మనకు లైక్ వర్ధమాన దేశాలకు ఎక్కువగా, సో అంతగా అభివృద్ధి చెందిన దేశాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు లోన్ ఇస్తుంది. IFC వర్ధమాన దేశాల్లో ప్రైవేట్ సంస్థలకు లోన్ ఇస్తుంది. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటాం. అదేవిధంగా మిగా అంటే మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. అంటే ఒక దేశం మరొక దేశంకి వెళ్ళి పెట్టుబడులు పెడుతున్నప్పుడు ఏమైనా గ్యారంటీలు అవసరమవుతే ఈ వ్యవస్థ పరిశీలిస్తుంది. ICSID ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. పెట్టుబడులకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తుంది. ఇలా ఈ 5 వ్యవస్థల సమాహారమే మనకు వరల్డ్ బ్యాంక్, రైట్. మరి ఈ IBRD ఏదైతే ఉన్నదో IBRDలో సభ్య దేశాల సంఖ్య 189. వరల్డ్ బ్యాంక్లో సభ్య దేశాల సంఖ్య అంటే కూడా దీన్నే మనం ఒక రకంగా చెప్పాలంటే IBRDకి నకలుగా IBRDనే పేర్కొంటారు. బట్ ఇవన్నీ కలిస్తేనే మనకు ప్రపంచ బ్యాంక్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ మెంబర్ కంట్రీస్ ఇన్ IDA 174. మరి వరల్డ్ బ్యాంక్కి ప్రస్తుతం నేతృత్వం వహిస్తుంది ఎవరంటే అజయ్ బంగా, అమెరికన్ పౌరసత్వం ఉన్నవాడు అజయ్ బంగా. అజయ్ బంగా, రైట్. సో మరి అదేవిధంగా ఈ ప్రపంచ బ్యాంకుకి యాక్టింగ్ ప్రెసిడెంట్గా అంటే తాత్కాలిక అధ్యక్షత వహించిన మహిళ ఎవరు ఉన్నారు అని అంటే క్రిస్టలీనా జార్జివా. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఏ మహిళ కూడా ఈ బాధ్యతను చేపట్టలేదు. సో ఈ క్రిస్టలీనా జార్జివా బల్గేరియా దేశానికి చెందిన మహిళ. లైక్ ఈ బల్గేరియా దేశపు రాజధాని సోఫియా, రైట్. ఇప్పుడు ఈ క్రిస్టలీనా జార్జివా మరొక ఆర్థిక సంస్థకు నేతృత్వం వహిస్తూ ఉన్నారు. సో అదే సంస్థ ఏదో మీకు తెలిస్తే మీరు టైప్ చేయండి. సో ఈ అంశం నుంచి మనకు అడగదగ్గ జనరల్ నాలెడ్జ్ అంశాలు ఇవి మనం డిస్కస్ చేసినాము, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్. సో ఇందులో మనకు ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్, మారిషస్, అదేవిధంగా రీసెంట్గా చేరిన దేశం బంగ్లాదేశ్, ఇవన్నీ కూడా సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. సో ఈ హిందూ మహాసముద్ర పరిధిలో వాణిజ్య పెంపునకు, భద్రతకు, నౌకాయాన భద్రతకు అన్నింటికి కూడా ఉపయోగపడేందుకు కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ను ఏర్పాటు చేశారు, రైట్. మరి ఇటీవల ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ సచివాలయం సెక్రటరియట్ ఏదైతే ఉన్నదో ఈ సెక్రటరియట్, రైట్, ఇక్కడ మనకు స్టార్ట్ అయింది. ఎక్కడ అంటే కొలంబోలో ఏర్పాటు చేశారు. కొలంబోలో. మరి కొలంబోకు సంబంధించిన సమాచారం అడిగే అవకాశం ఉన్నది కాబట్టి చెప్తున్నాను.
కొలంబో అనేది శ్రీలంకకు సంబంధించి, ఇక్కడ ఇండియా బై మిస్టేక్ వచ్చింది, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక. శ్రీలంక దేశానికి చెందిన కార్యనిర్వాహక రాజధాని, న్యాయ రాజధాని అన్నమాట. రైట్. సో అంటే ప్రధానమంత్రి అతని నేతృత్వంలోని మంత్రిమండలి ఇక్కడే ఉంటారు. ఆ దేశపు న్యాయ వ్యవస్థ ఇక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియల్ అంటాం, మనకందరికీ తెలిసిందే. ప్రభుత్వము లైక్ మనకు శాసన వ్యవస్థ అంటే ఇందులో మనకు పార్లమెంట్ అని అంటే 3 ఉంటాయి మన దేశంలో లాగానే. లైక్ శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కొలంబో. మరి శాసన వ్యవస్థకు రాజధాని ఏది శ్రీలంకలో అంటే జయవర్ధనేపుర కొట్టే అని కూడా అంటారు దీన్ని. సో శ్రీ జయవర్ధనేపుర కొట్టే అని చెప్పి అది లెజిస్లేచర్ క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక. రైట్. మరి కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 2011లో ఏర్పాటైంది. సో అదేవిధంగా బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉండిన శ్రీలంక ఎప్పుడు భారత్ నుంచి వేడుపడింది అంటే 1815లో. 1816లోనేమో సగౌలీ ఒప్పందం ద్వారా నేపాల్ని వేరు చేశారు. నిజానికి అఖండ భారత్ అంటే ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, నేపాల్, భూటాన్, అదేవిధంగా మనకు మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇలా విశాలమైన భారత భూభాగం ఇది వివిధ ఒప్పందాల ద్వారా మన నుంచి వెళ్ళిపోయింది. సో 1815లో ఇది 1935లో మయన్మార్ను వేరు చేశారనమాట. సో ఈ విధంగా ఈ కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ నేర్చుకున్నప్పుడల్లా ఈ పాయింట్స్ గుర్తుండాలి. అండ్ ఈ ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి శ్రీలంకలోనే బాధ్యతలు చేపట్టడం జరిగింది. వారి పేరు సిరిమావో బండారు నాయకే. ఈ ప్రపంచంలోనే తొలి మహిళా ప్రధానమంత్రి వారు. రైట్. బాగా ఇంపార్టెంట్, కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా మనకు భారతదేశంలో ఇప్పటి వరకు మహిళగా బాధ్యతలు చేపట్టిన ఏకైక మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ. మరి ఇందిరాగాంధీ గారు రాజ్యసభ సభ్యురాలిగా ఉంటూ ప్రధానమంత్రి అయినారు. రాజ్యసభ నుంచి ప్రధానమంత్రి అయిన తొలి వ్యక్తి. ఇంకా తర్వాత చాలామంది రాజ్యసభ సభ్యులు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినారు. లైక్ దేవగౌడ, ఐకే గుజరాల్, మన్మోహన్ సింగ్ గారు సుదీర్ఘకాలమైన ప్రధానిగా 10 సంవత్సరాల పాటు వారు విధులు నిర్వహించినారు. మొత్తం 10 సంవత్సరాల పాటు వారు రాజ్యసభకు సభ్యుడిగానే కొనసాగినారు. రైట్. ఇప్పుడున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం లోక్సభ సభ్యుడు. ఆయన మొదటి నుంచి కూడా వారణాసి, 2014 నుంచి కూడా వారణాసి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రూనై, అదేవిధంగా సింగపూర్, ఈ 2 దేశాలను పర్యటించినారు. బ్రూనై దేశాన్ని పర్యటించిన భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 40 సంవత్సరాల దౌత్య సంబంధాలు భారత్ బ్రూనైకి ఉన్నాయి. బ్రూనై అనేది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ దేశం, అంటే ఆగ్నేయ ఆసియా కూటమిలోని దేశంగా మనం చెప్పుకోవచ్చు. సో మరి ఈ బ్రూనై ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ బ్రూనై నరేంద్ర మోడీ. మరి నరేంద్ర మోడీ ప్రధానిగా పర్యటించిన భారత తొలి ప్రధాని పర్యటించిన నరేంద్ర మోడీ రూపంలో పర్యటించిన తొలి దేశాలు ఏవంటే మంగోలియా దేశం ఉన్నది, అదేవిధంగా మనకు ఉక్రెయిన్ స్వాతంత్రాన్ని పొందినాక మొన్న రీసెంట్గా వెళ్ళారు భారత ప్రధానమంత్రి. ఈ 2 దేశాలను పర్యటించిన తొలి భారత ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ. మరి మంగోలియాను కూడా పర్యటించారు, మంగోలియా పార్లమెంట్లో మాట్లాడారు. ఇటీవలి కాలంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మంగోలియాను పర్యటించినారు. సో ఐసీసీ సభ్యత్వాన్ని కలిగి ఉన్న దేశాన్ని పర్యటించడం ఏదో తొలిసారి. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. సో ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పి వారెంట్ జారీ చేసింది. అయితే మంగోలియా ఆయనను అరెస్ట్ చేయలేదు. నిజం చెప్పాలంటే మంగోలియా ఆ దేశం రష్యా చైనాల చుట్టూ ఉంటుంది. సో అలాంటి దేశంలో రష్యా అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అన్నది సాధ్యమయ్యే పని కానే కాదు. బట్ క్వశ్చన్ ఇట్లా వస్తుంది మనకు, ఐసీసీ సభ్యత్వం ఉన్న దేశంలో ఆయన పుతిన్పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యాక పర్యటించిన తొలి దేశం ఏది అని అడుగుతాడు. అది మనకు బ్రూనై. రైట్. మరి బ్రూనై క్యాపిటల్ బందర్ సేరి బెగవాన్ అని చెప్పుకోవచ్చు. మరి బ్రూనై అధికారిక భాష ఏదంటే మలాయ్. రైట్. అండ్ బ్రూనై అనేది ఎప్పుడు స్వాతంత్రాన్ని పొందింది అంటే 1984లో స్వాతంత్రాన్ని పొందినది. సో ఈ విధంగా బ్రూనై అనే దేశం మనకు వార్తల్లో ఉన్న నేపథ్యంలో ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడిగే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాము, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ దేశానికి వెళ్ళారంటే మంగోలియా దేశానికి వెళ్ళారు.
రైట్. ఐసీసీ నిజానికి రష్యా అధ్యక్షుడిని అరెస్ట్ చేయాలని చెప్పి వారెంట్ జారీ చేసింది. ఐసీసీలో 124 దేశాలకు సభ్యత్వం ఉన్నది. ఇటీవలే ఉక్రెయిన్ అనే దేశం కూడా మమ్మల్ని కూడా చేర్చుకోండి అని చెప్పి ఆ దేశ పార్లమెంట్ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. మరి ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది రోమ్ చట్టం ప్రకారం ఏర్పాటైంది. 1 జూలై 2002 నుంచి ఇది అమల్లోకి వచ్చింది మనకు. సో అయితే దీనికి సంబంధించిన ఇతర అంశాలు కానీ చూస్తే ఐసీసీ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1 జూలై 2022. మరి ఐసీసీకి ఎన్ని అంశాలపైన న్యాయపరిధి ఉన్నదంటే 4 అంశాలపైన న్యాయపరిధి ఉన్నది. సో న్యాయపరిధి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టుకు సంబంధించి పరిధి ఉంటుంది. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అదేవిధంగా మనకు రైట్ పరిధి అన్నమాట. అంటే ఈ పరిధిలోనే సుప్రీంకోర్టు పనిచేస్తుంది. రిట్ జ్యూరిస్డిక్షన్, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, రిట్ జ్యూరిస్డిక్షన్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఇట్లా. సో ఏవైతే రాజ్యాంగం బాధ్యతలు అప్పగించిందో ఆ పరిధిలోనే మాత్రం పనిచేయాలి. మరి ఐసీసీకి ఎన్ని అంశాలపై పరిధి ఉన్నదంటే 4 అంశాలపైన పరిధి ఉన్నది. రైట్. మరి ఆ 4 అంశాలు ఏవి అంటే జీనోసైడ్ అంటే మారణ హోమము. రైట్. సో ఇష్టారీతిగా హత్యలు చేయడం అన్నమాట. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడుగా దారుణకాండ జరుగుతుంది, హత్యాకాండ జరుగుతుంది. నెక్స్ట్ క్రైమ్స్ అగైనెస్ట్ హ్యుమానిటీ, మానవత్వానికి వ్యతిరేకంగా చేసే నేరాలు. నెక్స్ట్ వార్ క్రైమ్ బ్రీచెస్, యుద్ధ నేరాల్లో ఒప్పందాల ఉల్లంఘన. మనకు 4 ఒప్పందాలు ఉన్నాయి. జెనీవా ఒప్పందం 1, 2, 3, 4 అని చెప్పి. 1వ ఒప్పందంలో ఏముంది, గాయపడిన సైనికులను కానీ జ్వరంతో బాధపడుతున్న సైనికులపైన దాడి చేయకూడదు. రైట్. 2వ ఒప్పందం ఏంటి, నౌకపైన ఎవరైనా సైనికులుంటే దురదృష్టవశాత్తు ఆ నౌకకు ఏమైనా గండిపడినా, రైట్, అది చీలినా లేదా అందులో ఉండే సైనికులు గాయపడినా వాళ్ళపైన దాడి చేయరాదు. ఇంకా 3వది వచ్చేసి మనకు నిర్మాణాలు అన్నమాట. రైట్. సబ్స్టాఫ్ని కానీ వాళ్ళపైన దాడి చేయరాదు, సాధారణ ప్రజలపైన దాడి చేయరాదని కూడా చెప్తుంది మనకి జెనీవా ఒప్పందం. 1, 2, 3, 4 ఉన్నాయి. సో అవి ఎవరు ఉల్లంఘించినా వాటిపైన విచారణ చేస్తుంది. నెక్స్ట్ క్రైమ్ ఆఫ్ అగ్రెషన్ అంటే ఏవైనా ఆక్రమించినప్పుడు దురాక్రమణ చేసి అక్కడ చేసే నేరాలన్నమాట. సో ఇప్పుడు మనకు రాబోయే క్వశ్చన్ ఇట్లాగే ఉంటుంది. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి ఎన్ని అంశాలపైన పరిధి ఉంటుంది? 4 అంశాలపైన. క్వశ్చన్ ఇంకా ఎట్లా వస్తుంది, కింది వానిలో ఏ అంశంపై పరిధి ఉంటుంది లేదా ఏ అంశంపై పరిధి ఉండదు అని చెప్పి అడుగుతారు. నెక్స్ట్ మరి ప్రపంచంలో 2వ అతిపెద్ద భూపరివేష్టిత దేశం ఏదంటే మంగోలియా. ప్రపంచంలో అతిపెద్ద పరివేష్టిత దేశం ఏదంటే కజకస్తాన్. మరి ప్రపంచంలో అతిపెద్ద భూ పరివేష్టిత డబుల్ ల్యాండ్ లాక్డ్ అంటే ఉజ్బెకిస్తాన్. ప్రపంచంలో అతి చిన్న డబుల్ ల్యాండ్ లాక్డ్ అతి చిన్న భూ పరివేష్టిత దేశం అంటే లిచెన్స్టైన్. రైట్. నిజం చెప్పాలనంటే భూ పరివేష్టిత దేశాలు 2 ఉన్నాయి. ఒకటి ఉజ్బెకిస్తాన్, 2 లిచెన్స్టైన్. అసలు భూ పరివేష్టితము అనంటే ఇట్లా దేశం ఉండి దేశం చుట్టూ వేరే దేశాలు ఉంటే దాన్ని భూ పరివేష్టితం అంటారు. సముద్రం అనేది ఉండదన్నమాట. రైట్. సో భూ పరివేష్టితం అంటారు. ఈ చుట్టూ ఉండే దేశాల చుట్టూ కూడా దేశాలు ఉంటే దాన్ని భూ పరివేష్టితము అని అంటారు. రైట్. సో మరి ప్రపంచంలో అతిపెద్ద ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే కజకస్తాన్, 2వ అతిపెద్దది మంగోలియా. అండ్ ప్రపంచంలో 2 ఉన్నాయి డబుల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. ఒకటి ఉజ్బెకిస్తాన్, ఇదే అతిపెద్దది. ఆటోమేటిక్గా అతి చిన్నది లిచెన్స్టైన్ అయిపోతుంది. రైట్. మరి భారతదేశంలో ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఒక ల్యాండ్ లాక్డ్ స్టేట్, జార్ఖండ్ ఒక ల్యాండ్ లాక్డ్ స్టేట్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఒక ల్యాండ్ లాక్డ్ స్టేట్, మధ్యప్రదేశ్ ఒక ల్యాండ్ లాక్డ్ స్టేట్స్, పంజాబ్ ఒక ల్యాండ్ లాక్డ్, హర్యానా ఒక ల్యాండ్ లాక్డ్. తీరం అనేది లేదు. కాకపోతే పంజాబ్కు అంతర్జాతీయ సరిహద్దు ఉన్నది, కానీ హర్యానాకు అంతర్జాతీయ సరిహద్దు లేదు, ల్యాండ్ లాక్డ్. తెలంగాణకు అంతర్జాతీయ సరిహద్దు లేదు, ల్యాండ్ లాక్డ్. జార్ఖండ్కి అంతే, మధ్యప్రదేశ్కి అంతే. రైట్. ఈవెన్ ఉత్తరప్రదేశ్కు అంతర్జాతీయ సరిహద్దు ఉన్నది, నేపాల్తో ఉన్నది. సో అట్లా మనం అర్థం చేసుకోవాలి. రైట్. సో మరి ప్రపంచంలో ల్యాండ్ లాక్డ్గా ఉంటూ అతి ఎక్కువ జనాభా కలిగిన దేశం ఇథియోపియా. వరల్డ్స్ మోస్ట్ పాపులస్ ల్యాండ్ లాక్డ్. వైశాల్యం రీత్యా అతిపెద్ద భూపరివేష్టిత దేశం అంటే కజకస్తాన్ అనుకుంటాం. జనాభా రీత్యా అతిపెద్ద భూపరివేష్టిత దేశం అంటే ఇథియోపియా. రైట్. ఇథియోపియా రీసెంట్గా మనకు బ్రిక్స్లో కూడా చేరింది. ఇథియోపియా చేరింది, ఈజిప్ట్ చేరింది, అదేవిధంగా మనకు సౌదీ అరేబియా చేరింది, ఇరాన్ చేరింది, యుఏఈ కూడా చేరింది బ్రిక్స్ కూటమిలో. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు
జాతీయ అంశాలు కాన చూస్తే నేషనల్ వన్ హెల్త్ మిషన్, సో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి తీసుకొని వచ్చిన ఒక కొత్త పథకం ఇది. ఇందులో భాగంగా విషాణు యుద్ధ అభ్యాస్ అంటే విషాణు అంటే విష పురుగులు, నథింగ్ బట్ వైరస్. సో వైరస్లు అనేవి రాకుండా అడ్డుకోవడం కోసం ఒక విన్యాసాన్ని నిర్వహించినారు. సో వైరస్ వార్ ఎక్సర్సైజ్ అంటే ఇది వైరస్లను చంపాలని, వైరస్ పైన పోరు కాదు, అవగాహన అన్నమాట. ప్రజలకు ఎక్కడ వైరస్లు అభివృద్ధి చెందుతాయి, పారిశుద్ధ్యం ఏ విధంగా మెయింటైన్ చేయడం వల్ల వైరస్లను మనం అడ్డుకోవచ్చు, ఈ విధంగా ఎలాంటి టీకాలు లేదా వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవాలి, ఆరోగ్యాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి. సో ఇట్లాంటి అంశాలు అన్నింటిని కూడా రైట్ మనకు ఓకే ఈ నేషనల్ వన్ హెల్త్ మిషన్లో భాగంగా చూడవచ్చు. సో రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో మనకు దీన్ని నిర్వహించినారు. ఆగస్టు 27 నుంచి 31 వరకు జరిగింది. మరి అజ్మీర్ అజేయ మేరు, సో మేరు అంటే పర్వతము, సో ఆ పేరు మీదుగా దీనికి అజేయ మేరు అని వచ్చింది. కాలక్రమంలో అజ్మీర్గా దీన్ని స్థిరపడింది. సో దీన్ని చహమానా రూరల్ అజేయ రాజు నిర్మించినారు. సో చహమానా ఈ గొప్ప రాజులు అన్నమాట వీళ్ళు రైట్. వీళ్ళ రాజ్య పతనమే భారతదేశంలో ఇస్లాం పెనెట్రేట్ కావడానికి దారి తీసినట్టుగా కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈ చహమానా వంశానికి సంబంధించిన అజయ్ రాజులు చాలామంది ఉన్నారు. ఎగ్జాక్ట్గా ఎవరు నిర్మించినారో ఇప్పటివరకు చరిత్రకారులకు అంతుచిక్కని ప్రశ్న. కొన్ని బుక్స్లో అట్లా ఇట్లా ఉంటున్నా మనకి ఎన్సీఆర్టీలో మాత్రం స్పష్టత అయితే లేదు రైట్. మరి ఈ నేషనల్ వన్ హెల్త్ మిషన్ మనకి ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 2022లో ప్రారంభమైన పథకం అన్నమాట రైట్. మరి వన్ హెల్త్ మిషన్ దేనికి సంబంధించింది అని అడుగుతాడు. ఇదే రాబోయే క్వశ్చన్. ప్లేసెస్ కంటే కూడా పర్పస్ పైన క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కింది వాన్లో సరైనది ఏదని ప్రతి ఒక్కరు కూడా డంప్ చేస్తున్నాడు. మరి వన్ హెల్త్ మిషన్ ఏం సాధించడానికి పాండమిక్ ప్రిపేర్నెస్ మనం చూసినాం. కరోనా మహమ్మారి విజృంభించింది. ఫస్ట్ ఫేజ్లో కాకుండా సెకండ్ ఫేజ్లో మాత్రం తీవ్ర ప్రాణ నష్టం అనేది సంభవించింది భారతదేశంలో. మరి ఈ పాండమిక్ విజృంభించకుండా ఇలాంటి విపత్తులు ముందుగానే వచ్చినా అవి ఈ పెద్దగా ఇబ్బంది పెట్టకుండా అవసరమైన సన్నద్ధతను మనం చేసుకోవాలి. అందుకే ఐసీఎంఆర్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసింది. సో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో ఏంటి సన్నద్ధత, మనకు ఎలాంటి వైరస్లు వచ్చే అవకాశం ఉన్నది, దానికి తగ్గ హాస్పిటల్స్, దానికి తగ్గ ఆక్సిజన్, అవసరానికి తగ్గట్టుగా మనకు వైద్య పరికరాలు, వైద్యులు, సబ్ స్టాఫ్ అందుబాటులో ఉన్నది లేదు, మాస్కులు. నిజం చెప్పాలనంటే కరోనా విజృంభించే సమయానికి భారతదేశంలో సరిపడా మాస్కులు లేవు, శానిటైజర్ సరిపడా లేదు. అవన్నీ కూడా అప్పటికప్పుడు ఉత్పత్తి చేయాల్సి వచ్చింది. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించి వాటిని తీసుకురాగలిగారు. మరి అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదు. సో అందుకని ముఖ్యంగా దాన్ని ఫోకస్ చేసింది. మనకేమొస్తుంది క్వశ్చన్, విషాణు యుద్ధ అభ్యాస్ ఎక్కడ జరిగింది, విషాణు యుద్ధ అభ్యాస్ లక్ష్యం ఏంటి, ఇట్లాంటివి అడుగుతారు రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్. సో వీళ్ళు మనకు ఒక కొత్త విషయాన్ని ప్రూవ్ చేశారు. సో పాత విషయమే కొత్తగా ప్రూవ్ చేశారు. సో ఏంటి అంటే లోథాల్, ఇది ఒక సింధు నాగరికతకు సంబంధించిన నగరం. సో ఎప్పటి నుంచో దీన్ని ఒక ఏమని భావిస్తూ ఉన్నారు అంటే ఇది ఒక నౌకాశ్రయము అని చెప్పి, పోర్ట్ సిటీ, సింధు నాగరికత వాళ్ళకి సంబంధించిన పోర్ట్ సిటీగా చెప్తున్నారు. ఇక్కడి నుంచే వాళ్ళు మెసపటోమియాకు వెళ్ళారు. ఈ మెసపటోమియా వాసులు కూడా భారతదేశాన్ని అప్పటి నాటి భారతదేశాన్ని మెలూహా అని ప్రస్తావించినారు, మెలూహా. సో ఈ లోథల్ అనే నౌకాశ్రయం ఉన్నది అని చెప్పారు. అయితే తర్వాత అది డిస్ప్యూట్ అయింది, ఇక్కడ ఏం లేదు అవన్నీ ఒట్టివి అని చెప్పినారు. కానీ ఉంది, ఇది ఒక పోర్ట్ సిటీ అని చెప్పి తాజాగా ఐఐటి గాంధీనగర్ వాళ్ళు చేసిన పరిశోధనలో మనకు వెల్లడి అయ్యింది రైట్. సో మరి ఈ డాక్యార్డ్ ఈ ఓకే నౌకాశ్రయం 222 మీటర్ల వైశాల్యంలో ఇది గొప్పగా విస్తరించి ఉంది అని చెప్పి కూడా ఈ పరిశోధనలో కనుక్కున్నారు. ఈ లోథల్ అనేది భోగవా నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ బియ్యం ఆనవాళ్ళు కూడా మనకు కల్పించినాయి. అదేవిధంగా కన్నింగ్ ఫాక్స్ స్టోరీ అంటే ఒక గుంటనక్క కథనం కూడా బొమ్మల రూపంలో ఇక్కడే మనకు ఎంగ్రేవ్ చేశారనమాట. అది కూడా మనకు కనపడుతూ ఉంటుంది. సో ఈ విధంగా లోథల్ అనేది మనకు ఒక ప్రధానమైన సింధు నాగరికత పట్టణంగా చెప్పుకోవచ్చు. ఇది ఏ రాష్ట్రంలో ఉన్నదంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది.
మరి భారతదేశంలో ఐఐటీలను ఎవరి సిఫారసు మేరకు ఎస్టాబ్లిష్ చేశారంటే నళిని రంజన్ సర్కార్ సిఫారసుల మేరకు ఎస్టాబ్లిష్ చేశారు. ఈ నళిని రంజన్ సర్కార్ అనే వ్యక్తి మనకు రాజ్యాంగ పరిషత్తులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. సో ఈ రాజ్యాంగ పరిషత్తే భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన విషయం మీకు తెలిసిందే. మరి భారత రాజ్యాంగాన్ని ఏదైతే రాసిన రాజ్యాంగ పరిషత్ ఉన్నదో ఇందులో అనేక కమిటీలు ఉన్నాయి. ఇందులో మనకు అతిపెద్ద కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఏర్పాటైంది. అత్యంత కీలకమైన కమిటీ అయిన డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వం వహించినారు. అండ్ నళిని రంజన్ సర్కార్ కూడా మనకు ఈ రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడిగా ఉన్నారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ బిల్స్లకు సంబంధించి అత్యంత కీలక పాత్రను ఆయన పోషించినారు. సో మొట్టమొదటి ఐఐటిగా భారతదేశంలో ఖరగ్పూర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ఐఐఎమ్స్ ఏవైతే ఇంజనీరింగ్కు అత్యంత నాణ్యమైన విద్యా వ్యవస్థలుగా ఐఐటీలను చూస్తామో, మేనేజ్మెంట్ ఎంబీఏ కోర్సులకు అత్యంత నాణ్యమైన విద్యా వ్యవస్థలుగా మనం ఐఐఎంలను పరిగణిస్తాము. సో ఈ ఐఐటీలు నళిని రంజన్ సర్కార్ అయితే ఐఐఎంలను ప్రణాళికా సంఘం సిఫారసు మేరకు ఏర్పాటు చేశారు. ఐఐటీలు ఐఐఎంలు మనకు రెండు ఉన్న నగరాలు ఉన్నాయి. ముంబై, జమ్మూ అండ్ కాశ్మీర్, కాన్పూర్లలో ఈ రెండు వ్యవస్థలు మనకు ఏర్పాటైనాయి. నెక్స్ట్ లోథల్ అని అంటే ఏంటంటే మృతుల దిబ్బ అని అర్థం, మౌండ్ ఆఫ్ డెడ్ అని చెప్పి అర్థం అన్నమాట. లోథల్ ఏ నది ఒడ్డున ఉంటే భోగవా నది ఒడ్డున ఉండింది. మరి లోథల్ నగరాన్ని ఎవరు మనకు కనుగొన్నారు, ఎవరు తవ్వకాలు చేపట్టారు అంటే ఎస్ఆర్ రావు తవ్వకాలు చేపట్టారు. సో ఎస్ఆర్ రావు ఆయనే 1952లో గుర్తించినారు. తవ్వకాలను మాత్రం 1957లో స్టార్ట్ చేసినారనమాట. సో లోథాల్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ ది ఇయర్ 1952. మరి 1952 అనగానే మనం ఏం గుర్తురాలి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ లోక్సభ అనేది ఎన్నికల ద్వారా ఏర్పడింది. లోక్సభ, రాజ్యసభ. ఎందుకంటే 1950లో రాజ్యాంగాన్ని లిఖించుకున్నాం అండ్ ఎన్నికలు నిర్వహించి లోక్సభ ఎన్నిక అయ్యేసరికి మనకు 1952 అయింది. భారతదేశంలో తొలి లోక్సభ 1952లో మనకి ఏర్పాటైనది. సో మరి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఇప్పుడు భారతదేశంలో ఉన్నది. అండ్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద మనకు ప్రజాస్వామ్య వ్యవస్థ యూరోపియన్ యూనియన్. 27 దేశాల పార్లమెంట్ అది. సో 27 దేశాలైనా సరే భారత్ కంటే తక్కువ ఓటర్లు ఉన్నది. కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లి వంటిది. రెండవది యూరోపియన్ యూనియన్ ఉన్నది. రైట్. సో ఈ యూరోపియన్ యూనియన్లో మనకంటే పార్లమెంట్ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ మనకంటే ఓటర్లు తక్కువ ఉన్నారు. జర్మనీ దేశంలో కూడా ఇటీవలే యూరోపియన్ యూనియన్ కంటే వాళ్ళకి పార్లమెంట్ సభ్యుల సంఖ్య ఎక్కువ. రీసెంట్గా వాళ్ళు ఆ సంఖ్యను కూడా తగ్గించుకున్నారన్నమాట. సో ఇది మనకు ఈ అంశానికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ ఇష్యూస్. అండ్ నెక్స్ట్ మరి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది మనకు వేదిక్ 3D మ్యూజియంను ఒకటి ఏర్పాటు చేసింది. ఎక్కడంటే సంపూర్ణానంద సాంస్క్రిట్ యూనివర్సిటీ వారణాసిలో. రైట్. సో వారణాసి అనేది వరుణ అసి అనే రెండు పదాల కలయికతో ఏర్పడినది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నియోజకవర్గానికి 2014 నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మరి వేదాలు మనకు 4 ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అన్నిటికంటే మొట్టమొదటి తయారైన వేదం ఏంటంటే ఋగ్వేదం. నిజానికి క్రీస్తుపూర్వం 1600లోనే ఇది 1600 BCలోనే తయారైనట్టుగా తెలుస్తుంది. సో అరౌండ్ 1500. సో అందుకే 1500 AD నుంచి 1000 AD మధ్య ఉండే కాలాన్ని మనకు ఋగ్వేద కాలం అని వ్యవహరిస్తారు. ఇందులో 10 మండలాలు ఉన్నాయి. ఇందులోనే మొట్టమొదటిసారిగా పురుష సూక్త ప్రస్తావన ఉన్నది. వర్ణ వ్యవస్థను ప్రస్తావించిన మొట్టమొదటి సందర్భం మనకు పురుష సూక్తం. అండ్ పవిత్రంగా భావించే గాయత్రి మంత్రం కూడా ఈ ఋగ్వేదంలోనే మనకు ఉన్నది. ఓకే. సో వేదాలకు సంబంధించిన 3D మ్యూజియం అనేది మనకు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో రాబోతున్నది. వేదిక్ క్లాక్ ఆల్రెడీ ఉజ్జయిన్లో వచ్చింది. ఈ ఉజ్జయిన్లోనే మనకు ప్రసాదం అని చెప్పి ఒక హైజీన్ హోటల్ని కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రారంభించింది. రైట్. మరి సంపూర్ణానంద సాంస్క్రిట్ విద్యాలయ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1791. అదే ఇప్పుడు యూనివర్సిటీగా మనకు మారిపోయిన సందర్భం అన్నమాట. అంటే బ్రిటిష్ పూర్తి స్థాయిలో భారత్ను ఇంకా ఆక్రమించుకొని అప్పటికే ఈ విద్యాలయం అనేది విద్యా వ్యవస్థ అనేది అందుబాటులోకి వచ్చింది. మరి వారణాసి రైట్ గంగా నదికి ఎడమ వైపున ఉంటుంది. ఇట్ ఈస్ ఆన్ ద లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ ద గంగా రివర్. వారణాసికి సంబంధించి కింది వారిలో సరైనది ఏదని చెప్పి మనకి ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు. మరి ఈ వారణాసిలో ఎందరో గొప్ప స్కాలర్స్ అక్కడే స్టే చేసి అనేక గొప్ప గొప్ప రచనలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరిత్ మానస్. రైట్. సో తులసీదాస్ అక్కడే రచించినారు. ఇటీవలి కాలంలో మనకు యునెస్కో వాళ్ళు
అత్యుత్తమమైన లిటరేచర్ ఏషియా పసిఫిక్ ప్రాంతంలో బెస్ట్ లిటరేచర్ బుక్స్ని 3 ఎంపిక చేశారు. అందులో ఒకటి తులసిదాస్ రాసిన రామచరితమానస్ ఉన్నది. ఇంకా 2 ఏమున్నాయో మీకు తెలిస్తే మీరు స్పందించండి. 2 ఉన్నాయి ఇంకా. సో నేను ఒకటే చెప్పినాను ఇక్కడ, స్టిల్ దేర్ ఆర్ 2. ఇది రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా నేను చెప్పినాను. ఇన్ కేస్ మీకు ఇప్పుడు గుర్తు రాకపోతే సెర్చ్ చేయండి. సెర్చ్ చేయడం వల్ల మీకు ఈజీగా గుర్తుంటాయి. రైట్. మరి ఇక్కడ మనకు బనారస్ లోకోమోటివ్ అనేది ఉన్నది 1956లో ఇది ఏర్పాటైంది. దాదాపుగా ఇదే సమయంలో భారతదేశంలో 2వ పారిశ్రామిక విధానాన్ని కూడా ప్రకటించినారు. 2వ పారిశ్రామిక విధానాన్నే మనము ఫైనాన్షియల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటాం. భారత ఆర్థిక రాజ్యాంగంగా దాన్ని మనము పేర్కొంటాము. రైట్. సో ఈ విధంగా మనకు ఈ వేదిక్ సంబంధించిన అంశము జీకే పాయింట్స్ చూసినాం. నెక్స్ట్ వచ్చేసి మరి ఆహార మంత్రిత్వ శాఖ ఇథనాల్ని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళకు సంబంధించిన ఒక గొప్ప హెల్ప్ చేసింది. సో ఇక్కడ చూడండి, భారతదేశంలో రైతుల నుంచి ఎఫ్సిఐ ధాన్యాన్ని సేకరిస్తుంది. ఎఫ్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. భారత ఆహార మంత్రిత్వ శాఖలో భాగంగా అయితే పనిచేస్తూ ఉంటుంది. మరి ఇది సేకరించిన బియ్యాన్ని రాష్ట్రాలు వేలంలో కొనుక్కుంటాయి. అలా కొనుక్కున్న దాన్ని ఎన్ఎఫ్ఎస్ఏ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ జాతీయ ఆహార భద్రతా చట్టంలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి అందజేస్తారు. లేదా మధ్యాహ్న భోజన పథకానికి కానీ పేదలకు ఇవ్వడానికి కానీ వాటన్నిటికీ వినియోగిస్తారు. అయితే ఈ ఆక్షన్లో ఎవరైతే ఇథనాల్ ప్రొడక్షన్ చేస్తారో వాళ్ళు పాల్గొనకూడదు. గతంలో ఇథనాల్ అనంటే మనకు పెట్రోల్తో పాటు ఇథనాల్ కూడా కలుపుతారు. ఇలా కలపడం వల్ల పర్యావరణం మెరుగ్గా ఉంటుంది. రెండోది పెట్రోల్ కన్జంప్షన్ తగ్గుతుంది. ఇది మనకు కాస్త చీప్గా ఉంటుంది కాబట్టి పెట్రోల్ తగ్గిపోతే ఆ మేరకు మనకు పెట్టుబడి మిగులు అనేది ఉంటుంది. రైట్. సో ఇది మనకు కాన్సెప్ట్. ఇప్పుడేంటి, ఈ ఇథనాల్ను గతంలో అనుమతించే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు అనుమతిస్తున్నారు. ఇథనాల్ని ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వేలంలో పాల్గొనవచ్చు. ఇథనాల్ తయారు చేసేవాళ్ళు, ఇథనాల్ కొనుక్కునేవాళ్ళు కాదు. ఈ పంట వృధా నుంచి ఇథనాల్ను తయారు చేసేవాళ్ళు కొనుక్కోవచ్చు అని చెప్పారు. రైట్. మరి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్టాట్యూటరీ బాడీ, అంటే ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది చట్టబద్ధమైన సంస్థ. మరి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 14 జనవరి 1965లో 14 జనవరి దాదాపుగా మనకప్పుడు పొంగల్ ఉంటుందన్నమాట. సో ఈ 14 ఒకప్పుడు సంక్రాంతి 14th నాడు వచ్చేది. ఆ తర్వాత కాలంలో ఇది 15th మనకు ఈ సూర్యుడి గమనంలో వచ్చిన మార్పుల మూలంగా ఇప్పుడు పొంగల్ ఏదైతేనేమి సంక్రాంతి సీజన్ అది 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా చేస్తారు. వెస్ట్ బెంగాల్, అస్సాంలో చాలా ప్రాంతాల్లో ఈ పండుగ అనేది వేరు పేర్లతో జరుపుతూ ఉంటారు. 1965లో మనకు ఇది ఏర్పాటైంది. రైట్. సో లాల్ బహదూర్ శాస్త్రి నాటి భారత ప్రధానమంత్రిగా ఉన్నారు. దాదాపుగా హరిత విప్లవం కూడా మనకు అప్పుడే స్టార్ట్ అయింది. అప్పటి వ్యవసాయ శాఖ మంత్రిగా సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారికి భారతరత్న అవార్డు కూడా వచ్చినది. మరి ఎఫ్సిఐ ఏ ధరకైతే కొంటుందో దాన్ని ఎంఎస్పి అంటాం. కనీస మద్దతు ధర అంటాం. మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. కనీస మద్దతు ధరగా చెప్తూ ఉంటాం. మరి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది వ్యవసాయ సీజన్కు ముందే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సిసిఈఏ నిర్ణయం తీసుకుంటుంది. సిసిఈఏ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, అంటే ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అంటాం. ప్రధానమంత్రి నేతృత్వంలో పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకు 23 పంటలకు దీన్ని ప్రకటిస్తారు. ప్లస్ చెరకుకు ప్రకటించే ధరను ఎఫ్ఆర్పి అంటారు. ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అని అంటారు. సపరేట్ పేరుతో పిలుస్తారు. మరి ఎఫ్సిఐ ఇంత ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది కదా, ఎక్కడ దానికి స్టోరేజ్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, వాటిని ఎక్కడ నిల్వ ఉంచుకుంటున్నారంటే చూడండి. స్టోరేజ్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్లోని మనకు హపూర్, అదేవిధంగా మనకు కర్ణాటకలోని మలూర్ అండ్ తమిళనాడులోని ఎలవూర్. అన్ని ఊర్లే. హపూర్, మలూర్, ఎలవూర్. హపూర్, మలూర్, ఎలవూర్. ఇక్కడ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకున్న స్టోరేజ్ ఫెసిలిటీస్ ఇది. అయితే ప్రపంచంలో అతిపెద్ద ధాన్యాగారాన్ని కూడా భారతదేశం నిర్మించబోతున్నది సహకార రంగంలో. రైట్. వరల్డ్స్ లార్జెస్ట్ స్టోరేజ్ అన్నమాట. సో 11 రాష్ట్రాలలో ఆల్రెడీ ప్రారంభమైపోయింది. అంటే ఇది స్టోరేజ్ అనుసంధానంతో కూడుకుని ఉంటుందన్నమాట. సో 11 రాష్ట్రాల్లో ఆల్రెడీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించినారు ఈ చైన్ని.
సో ప్రపంచంలోనే అతిపెద్దది. ఏ రంగంలో స్థాపించబోతున్నారంటే సహకార రంగంలో స్థాపించబోతున్నారు, కోఆపరేటివ్ సెక్టార్. సో కోఆపరేటివ్ సహకార ప్రపంచంలోనే మొట్టమొదటి సహకార శాఖ మంత్రిగా మనకు అమిత్ షా పనిచేస్తున్నారు. మరి సహకార వ్యవస్థ ఆధ్వర్యంలో మొట్టమొదటి సైనిక్ స్కూల్ మనకు గుజరాత్లో ప్రారంభమైంది. బాలికలకు ప్రత్యేకించిన సైనిక్ స్కూల్ మనకు ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైంది. సో ఈ ఒక్క అంశం నుంచి మనము ఈ జీకే పాయింట్స్ అన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ మరి రాజ్యసభకు కొత్తగా కొంతమంది సభ్యులు వారు పదవీ ప్రమాణ స్వీకారం చేసినారు. సో ధైర్యశాలి మోహన్ పాటిల్ అండ్ కిరణ్ చౌదరి మహారాష్ట్ర నుంచి, వీరు హర్యానా నుంచి, రామేశ్వర్ తెలి అస్సాం నుంచి, జార్జ్ కురియన్ మధ్యప్రదేశ్ నుంచి, అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నారు. రైట్. మరి రాజ్యసభ అనేది పార్లమెంట్లో భాగం. భారత పార్లమెంట్ అంటే మనకు లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ముగ్గురు కలిస్తేనే పార్లమెంట్ అని చెప్తూ ఉంటాం. సో ఆర్టికల్ 80 ప్రకారం మనకు నామినేటెడ్ సభ్యులు కూడా ఇందులో ఉంటారు. మరి రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానాన్ని మనకి ఇది పరోక్ష పద్ధతిలో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే నైష్పత్తిక పద్ధతిలో జరుగుతుంది, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో జరుగుతుంది. ఈ పద్ధతిని మనం ఎక్కడి నుంచి స్వీకరించినామనంటే సౌత్ ఆఫ్రికా నుంచి స్వీకరించినాం. సౌత్ ఆఫ్రికా నుంచి ఇంకా ఏం స్వీకరించినామనంటే రాజ్యాంగ సవరణ విధానము ఆర్టికల్ 368లో ఉంటుంది, పార్ట్ 20లో ఉంటుంది. మొత్తం భారత రాజ్యాంగంలో ఉన్న భాగాల్లోకెల్లా అతి చిన్న భాగం 20వ భాగం, అతిపెద్ద భాగం 5వ భాగం. 20వ భాగం మనకు రాజ్యాంగ సవరణ విధానం ఆర్టికల్ 368. దాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాము. మరి ఇప్పుడే చెప్పినాను, రాజ్యసభకు 12 మందిని భారత రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్ ఇక్కడి నుంచి వారు నామినేట్ చేస్తారు. మరి ఆ నామినేషన్ పద్ధతిని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఐర్లాండ్. సో ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్. అదే మనం రాష్ట్రంలో గవర్నర్ కూడా శాసన మండలి ఉంటే శాసన మండలికి నామినేట్ చేస్తారు. అక్కడ ఎవరెవరంటే ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్ అండ్ కోఆపరేటివ్ సెక్టార్. రైట్. మరి ఈ నామినేషన్ పద్ధతిని మనం ఏ దేశం నుంచి స్వీకరించినామనంటే ఐర్లాండ్ దేశం నుంచి స్వీకరించినాము. నెక్స్ట్ మరి ఇన్ కేస్ ఉపరాష్ట్రపతిని తొలగించాలి అని అంటే ఆ మొట్టమొదటి తీర్మానం ఎక్కడ ప్రవేశపెట్టాలంటే రాజ్యసభలో ప్రవేశపెట్టాలి, ఎఫెక్టివ్ మెజారిటీతో ఆమోదించాలి. రైట్. సో రాష్ట్రపతిని తొలగించాలి అని అంటే మాత్రం అది ఏ సభలో ప్రవేశపెట్టవచ్చు, కానీ ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే తొలి తీర్మానం కేవలం రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. రైట్. సో ఇది మనకు అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టుకు సంబంధించిన కొత్త మనకు జెండాను, కొత్త చిహ్నాన్ని కూడా వారు ప్రారంభించినారు. సుప్రీంకోర్టు 1950 జనవరి 28న ఏర్పడింది. సో ఇది మనకు ఇది ఒక ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే సమీకృత న్యాయ వ్యవస్థ, ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థ. సమీకృతం అన్నది యూకే నుంచి, స్వతంత్రం అన్నది అమెరికా నుంచి స్వీకరించినాము. సో మరి కొత్తగా తీసుకొని వచ్చిన ఈ జెండా మనకు నీలి రంగులో ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఉంటుంది ఇందులో, అశోక్ చక్రం ఉంటుంది ఇందులో, అదేవిధంగా సుప్రీంకోర్టు భవనం కూడా ఇందులో ఉంటుంది. అదేవిధంగా మనకు ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది అని చెప్పి మనము ఒక చిహ్నాన్ని కూడా ఇందులో ఏర్పాటు చేసినారు. రైట్. మరి ఆల్రెడీ మీకు చెప్పినాను, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది, చిహ్నంలో ఉంటుంది. సో యతో ధర్మస్థతో జయః అని చెప్పి సాంస్క్రిట్ వర్డ్ అన్నమాట ఇది. మరి ఇది ఏ స్క్రిప్ట్లో రాశారంటే దేవనగరి స్క్రిప్ట్లో రాసినారు. సో దేవనగరి అనేది ఒక లిపి అన్నమాట. సో భాష వేరు, లిపి వేరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఇంగ్లీష్ భాష ఉన్నది, హౌ ఆర్ యూ అంటున్నాం. హౌ ఆర్ యూ ఇట్లా రాసినారు అనుకోండి, హౌ ఆర్ యూ అంటే ఇది ఇంగ్లీష్ భాష, తెలుగు లిపి, ఆ విధంగా అన్నమాట దేవనగరి లిపిలో రాసినాం. మరి దేవనగరి లిపి అనేది ఏ రెండు దేశాలకు అధికారికమైంది అని అంటే భారత్, నేపాల్, ఈ రెండు దేశాలకు దేవనగరి లిపి అనేది అధికారికమైంది. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మేగ్సెసే అవార్డ్స్. సో ఫిలిప్పీన్స్ దేశం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డులనే మనం మేగ్సెసే అవార్డులు అని అంటాం. 1957 నుంచి ఈ అవార్డులు అనేవి ఇస్తూ ఉన్నది. సో ప్రభుత్వ సేవలు కానీ, అదేవిధంగా పౌర సేవలు, ఇలాంటి వివిధ రంగాల్లో పనిచేసే వాళ్ళకి అవార్డులు అనేవి ఇస్తూ ఉంటారు. మరి ఈసారి జపాన్ చెందిన మియాజాకి, అదేవిధంగా మనకు భూటాన్ దేశానికి చెందిన కర్మ పున్స్తో ఈయన విద్యారంగంలో గొప్ప చారిటీని తీసుకొని వచ్చినారు. సెప్టెంబర్ 5 మనకు ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ కూడా చేస్తాము. అదేవిధంగా గుగిన్ థీ గోక్ కువాంగ్, ఈయన వియత్నాంకు సంబంధించిన డాక్టర్. అండ్
ఓకే, అదేవిధంగా థాయిలాండ్లోని రూరల్ డాక్టర్స్. ఓకే, థాయిలాండ్ దేశంలో ఇప్పుడు ఒక మహిళ ప్రధానిగా ఉన్నది, యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆ దేశానికి. ఓకే, రూరల్ డాక్టర్స్ మూమెంట్ వీళ్ళున్నారు. మరి ఓకే, ఈ అవార్డును పొందిన తొలి భారత మహిళ ఎవరంటే కిరణ్ బేడి. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఎవరంటే కిరణ్ బేడి. పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా పనిచేసిన చరిత్ర వారికి ఉన్నది. సో ఈ అవార్డును పొందిన తొలి మహిళ కిరణ్ బేడి. మరి ఈ అవార్డును పొందిన తొలి భారతీయుడు అంటే ఆచార్య వినోబా భావే. రైట్, ఈయననే ఓకే పోచంపల్లిలో, తెలంగాణలో పోచంపల్లిలో, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నది అది, అక్కడ భూదాన ఉద్యమాన్ని ఆయన ప్రారంభించినారు. పోచంపల్లిలో ఇక్కత్ చీరలు కూడా ఉంటాయి. సో అదేవిధంగా తెలంగాణ ప్రాంతం నుంచి GI ట్యాగ్ పొందిన మొట్టమొదటి ఉత్పత్తి కూడా అదే. రైట్, సో అండ్ అదేవిధంగా ఈయన ఫస్ట్ సత్యాగ్రహ చెప్తారు. సో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆగస్ట్ ఆఫర్తో వచ్చింది బ్రిటిష్, అంటే మాకు యుద్ధంకు సహకరించండి, మీకు ఏం చేయబోతున్నామని ఆఫర్ చేశారు. ఆఫర్ని తిరస్కరించిన తర్వాత మహాత్మా గాంధీ గారు ఇండివిజువల్ సత్యాగ్రహ, వ్యక్తిగత సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. ఆ విధంగా వ్యక్తిగత సత్యాగ్రహిగా మారిన తొలి వ్యక్తి ఎవరంటే ఆచార్య వినోబా భావే. అండ్ అదేవిధంగా మరి ఈ అవార్డును పొందిన భారతదేశం మొట్టమొదటి ఓకే సంగీతకర్త ఎవరంటే MS సుబ్బలక్ష్మి, భారత్ అవార్డును కూడా పొందినవారు. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో సంగీత ప్రదర్శన చేసిన తొలి భారతీయురాలు ఎవరంటే మనకు MS సుబ్బలక్ష్మి గారే. రైట్, సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవి మేక్సేసే అవార్డుకు సంబంధించినవి. ఓకే, సో ఇవి ఈ వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్, దాన్ని ఆధారంగా చేసుకున్న GK జనరల్ నాలెడ్జ్ పాయింట్స్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కూడా ఇదే విధంగా కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.